దినచర్యలో భాగంగా నోరు మరియు గొంతు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని పద్ధతులను చెప్పారు. అందులో మొదటిది దంతధావనం అంటే ప్రాపర్ బ్రషింగ్. సో రెండవది జిహ్వా నిర్లేఖనం అంటే టంగ్ క్లీనింగ్. మరియు మూడవది మరియు ముఖ్యమైనది గండూషం మరియు కవళం అంటే ఆయిల్ పుల్లింగ్ అండ్ గాగ్లింగ్. సో ఇందులో మనం బ్రషింగ్ మరియు టంగ్ క్లీనింగ్ అనేది ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. కానీ గండూష కవల అంటే గాగ్లింగ్ అండ్ ఆయిల్ పుల్లింగ్ అనేది మనం డే టు డే లైఫ్లో చేయట్లేదు. సో వీటి యూసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మొదటిది గండూషం అంటే మనం నార్మల్గా గాగ్లింగ్ అంటూ ఉంటాం. సో దీంట్లో మనం ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. either ఒక గ్లాస్ వామ్ వాటర్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కూడా నార్మల్గా గాగ్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చి శుభ్రం పరచడానికి అంటే నోరు మరియు గొంతు కూడా క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ది ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే మనం ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె, ఏ ఆయిల్ అయినా కూడా తీసుకుని మనకి నోటి ఫుల్గా పెట్టుకోవాలి. అంటే మనం అట్లీస్ట్ దాన్ని పుక్కలించడానికి వీలైనంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ 1 నుంచి కూడా 4 స్పూన్ల ఆయిల్ వరకు కూడా తీసుకోవచ్చు. దాంతో నోటి అంతా కూడా బాగా పుక్కలించి స్పిట్ చేయాలి. సో దీని వలన కూడా మనకి ఓరల్ క్యావిటీ అనేది శుభ్రపరచడమే కాకుండా డెంటల్ అంటే మనకి పళ్ళు మరియు గమ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓన్లీ క్లెన్జింగే కాకుండా ఇది స్ట్రెంథనింగ్ కూడా చేస్తుంది. నార్మల్గా మన మౌత్ అనేది గేట్వే ఆఫ్ ద బాడీ అంటాం. అంటే మనం ఫుడ్ తీసుకున్నా లేదు వాటర్ తాగినా గాలి పీల్చుకున్నా ఏదైనా కూడా మన నోరు మరియు గొంతు నుంచే మన శరీరంలోకి వెళ్తుంటాయి. సో వీటి వలన అంటే వీటిలో మనకి ఈ శుభ్రంగా లేకపోవడం వలన మనకి క్రిములు కానివ్వండి, వైరస్ ఆర్ బ్యాక్టీరియా అనేది మనకి బాడీలోకి ఎంటర్ అయ్యి అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ మరియు జబ్బులని కాజ్ చేస్తుంది. సో దీనిని ప్రివెంట్ చేసుకోవడానికి ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ ఆయుర్వేద గలశోధక్ అనే ఒక అద్భుతమైన గాగ్లింగ్ పౌడర్ని లాంచ్ చేసింది. 1 టీ స్పూన్ ఆఫ్ గలశోధక్ పౌడర్ని 1 గ్లాసు వేడి నీళ్ళల్లో బాగా మిక్స్ చేసి దానిని బాగా గొంతుతో గాగిల్ చేయడం వలన అలాగే నోటితో కూడా గాగిల్ చేసి స్పిట్ చేయడం వలన మనకి ఓరల్ హైజీన్ అనేది ఎంతగానో పెంపొందిస్తుంది. అంటే ఓన్లీ క్లెన్సింగ్ పర్పస్కే కాకుండా మనకి పంటి నొప్పి లేదా గొంతు నొప్పి, హార్ష్నెస్ ఆఫ్ వాయిస్, ఎక్కువగా కఫ్, కోల్డ్ ఆర్ ఎనీ అదర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా గలశోధక్ని ఒక రోజుకి 2 నుంచి 3 సార్లు యూజ్ చేయడం వలన వీటన్నిటినీ కూడా తగ్గిస్తుంది. దీంట్లోని అద్భుతమైన మూలికలు లవంగం, తులసి, యష్టిమధు ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉండడం వలన ఇది క్లెన్జింగే కాకుండా యాజ్ సచ్ ట్రీట్మెంట్ లాగా కూడా ఇది హెల్ప్ అవుతుంది.